భానుమతి రామకృష్ణ గారు రచించిన అత్తగారి కథలు కథా సంకలనంలో నుంచి అత్తగారు పనివాళ్ళు అనే కథ. ఆ రోజు ద్వాదశి అయినందువల్ల మా అత్తగారి భోజనం త్వరలోనే అయింది. ఆమె భోంచేస్తూనే వంటవాడు తిరువెంగళాచారి భోంచేశాడు. వంటింటి వెనక ఉన్న వరండాలో భోజనానికి కూర్చున్నాడు పనిపిల్లవాడు గుండుమణి. వీధిలో ఎవర్ సిల్వర్ పాత్రల వాడి కేక విని మా అత్తగారు వాడిని పిలిచారు. గూర్ఖావాడి చేత వాడి పుట్టలో ఉన్న పాత్రలన్నీ ఒక్కొక్కడే తీసి పక్కన పెట్టుకున్నారు. ఇది చారుకి, ఇది పులుసుకి, ఇది పప్పుకి, ఇది పాయసానికి అంటూ. చివరికి గోరంత జరీ కూడా లేని ఎలుకలు కొట్టిన ఆమె పాత మడిచీర ఒకటి, నావి 2-3 పాత జాకెట్లు తెచ్చి వాడి మొహాన పడేసి ఆ పాత్ర సామానంతా కావాలన్నారు. వాడు ఒక్క నమస్కారం చేసి బుట్ట సర్దుకోపోయాడు. ఏమిస్తావో తేల్చి చెప్పిందాకా పాత్రలు ఇవ్వనన్నారు మా అత్తగారు. వాడికి ఒళ్ళు మండి బుట్టంతా వెతికి ఒక చిన్న స్పూన్ తీసి, మీరిచ్చిన గుడ్డలకి ఇది వచ్చేది అంటూ అలక్ష్యంగా ఆమె ముందుకు విసిరేశాడు. మా అత్తగారికి ఒళ్ళు తెలియని కోపం వచ్చింది. పో వెధవా, నువ్వు కాకపోతే నీ తలందరిని వాడు ఇంకొకడు వస్తాడు. అసలు నిన్ను పిలవటం నాదే బుద్ధి తక్కువ, కొవ్వెక్కిన గాడిదే, ఎంత పొగర్రా నీకు. నీ క్షేపం లాంటి గుడ్డలకి ఒక స్పూన్ ఇస్తావా? ఆ బోడి స్పూన్ నువ్వే ఉంచుకో, నాకు అక్కర్లా అంటూ వాడి పాత్రలు సొట్టలు పడేట్లుగా విసురుగా వాడి ముందుకు నెట్టి పారేశారు. ఓ ఓ పెద్దమ్మగారు, ఆ గుడ్డలు ఊరకిచ్చినా మా కొద్దిగానే పాత్రలు కాస్త మెల్లిగియండి. సొట్టాలు పడితే మా యజమాని ఊరుకోడు. మీరు అయ్యే గుడ్డలు ఇస్తారని తెలుసుంటే వచ్చేవాడిని కాదు, మీతో బేరం కుదరదులేండి అంటూ వాడు పుట్ట సర్దుకుని వెళ్ళిపోయాడు. దీంతో మూడోసారి ఆ ఎవర్ సిల్వర్ పాత్రల వాడు వచ్చి బేరం కుదరక వెళ్లడం. వాడికి సహస్రనామం చదువుతూనే మా అత్తగారు ఆ పాత గుడ్డలు మూటగట్టారు. ఇప్పటికి అవే గుడ్డలు కనీసం 50 సార్లైనా మూటగట్టి ఉంటారు. ఇంతవరకు ఏ ఎవర్ సిల్వర్ వాడు ఆ గుడ్డలు తీసుకుని పాత్రలు ఇచ్చిన పాపాన పోలేదు. నాకు ఆ గుడ్డల మూట అంటే ఒళ్ళు మంట. పోనీ పని మనిషి చీరలు లేవని బాధపడుతోంది, ఆ గుడ్డ దానికి ఇస్తే వదిలిపోతుంది కదా అంటూ ఓ చిన్న సలహా ఇచ్చాను మా అత్తగారికి. ఇంకా నయం, నిక్షేపం లాంటి నా మడిపట్టు చీరాను, దుక్కం లాంటి నీ జాకెట్లను తీసుకెళ్లి పనిదానికి ఇమ్మంటావా? నీకేమైనా మతిపోయిందా అంటూ మందలించారు నన్ను. పోనీ ఆ గుడ్డలతో పాటు నా పాత పట్టుచీరలు బాగా జరీ ఉన్నవి వేసి మనకు కావలసిన పాత్రలు తీసుకోకూడదు మరో సలహా ఇచ్చాను. అవ్వా, బంగారం ముద్దల్లాంటి నీ జల్తారు చీరలు ఈ ముష్టి పాత్రలకు ఇస్తానంటావా? చాలే ఊరుకో, ఎవరన్నా వింటే నవ్విపోతారు. మరీ అంతగా చినుగులు పట్టినప్పుడు జల్తారు కరిగించి ఏ వెండి గ్లాసో చెంబో చేయిస్తాను అంటూ ఆ పాతగుడ్డల మూట స్టోర్ రూంలో ఉన్న బీరువాలో భద్రంగా దాచడానికి వెళ్లారు. పెద్దమ్మగారు పెద్దమ్మగారు అంటూ హడావిడిగా పరిగెత్తుకొచ్చాడు వంటవాడు వెంగళాచారి. అతని వెనకాలే పనివాడు గుండుమణి విసురుగా వచ్చాడు. ఓ రూపాయి అంటే పారాయండి అమ్మగారు, హోటల్లో అన్నా తినొస్తాను, రోజూ ఈ ఎదవ తిండి తినలేక చస్తున్నా అన్నాడు. చూశారా వెధవ తిండిట, అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు, తినేకంతానే నేలకేసి కొట్టవచ్చా? ఎంత అపచారం అంటూ వాపోయాడు వంటవాడు. చాలవయ్యా పెద్ద మనిషి, మాడిపోయిన పప్పు తెచ్చి నా ముఖాన్ని కొట్టి తినమంటే ఎట్టా తినేది? పైగా మాడు కంపుతో అన్నా తినచ్చు గాని ఆ మాడు వాసన రాకుండా ఉండటానికి ఏదో సెంటు పోసాడమ్మ గారు. బాబోయ్, డోకొచ్చిందనుకోండి ఆ సెంటు వాసనకి. అయినా ఒంటికేసుకునే సెంటు వంటకాల్లో వేసుకుంటారటండి ఎవరన్నా? హరి అది సెంటు కాదు, పన్నీరు పోసాను లక్షణంగా. ఆ లక్షణంగానే ఉందా కంపు? అంతే, నీకది కంపుగానే ఉంటుంది, ఊరికే అన్నారా? పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చునా అని. ఇదిగో వంటాయన, మాటలు జాగ్రత్తగా రాని. ఏమన్నావు? నేను పందినా అంటూ గుండెమణి గుడ్లెర చేశాడు. వంటవాడు నిలువునా వణికిపోతూ మా అత్తగారి కోసం లోపలికి పరిగెత్తాడు. మా వాడు గాని సాధారణంగా ఇంట్లో భోంచేయరు. మా అత్తగారి సూపర్విజన్లో జరిగే వంట సరిగా ఉండదని మా వారు ఆఫీసుకు దగ్గరగా ఉన్న వుడ్లాండ్స్ హోటల్ నుంచి భోజనం తెప్పించుకుంటారు. మా వాడు పగలు హాస్టల్లో భోంచేస్తుంటాడు. రాత్రిళ్ళు ఇద్దరూ భోంచేయరు గనుక పలహారం కూడా బయటనే ముగించుకొస్తారు. ఇక నేను అన్నం తింటే ఒళ్ళొస్తుందనే భయంతో గుండెమణి చేసే వెజిటబుల్ సూపుతోనూ చపాతీలతోనూ కాసిన మజ్జిగ తాగి కాలక్షేపం చేస్తుంటాను. అందువల్ల వంటవాడు కేవలం మా అత్తగారికి మణి వంట మాత్రం చేస్తుంటాడు. అది పనివాళ్ళ పాలపడుతుంది. ఏమిట్రా మహా నీగుతున్నావు? ఏమిటి నీ ఆగడం? నీ తిండిని గురించి కూడా రాద్ధాంతం చేస్తున్నావా? మేం పెట్టేది తింటే తిను, లేకపోతే పో అంటూ మా అత్తగారు వంటవాడిని వెనకేసుకొచ్చారు. పోతానమ్మా, ఈ తిండి తింటా ఎవరుంటారు? ఈ తిండి కుక్కలు కూడా తినావు. తలపొగురు వెధవా, ఏమన్నావు? కుక్కలు కూడా తినవా? అయితే మేమంతా ఎవరని నీ ఉద్దేశం? మిమ్మల్ని నేనేమనలేదమ్మగారు, మాట సామెతకి చెప్పాను. రోజూ తినేయన్ని మాడుస్తూ ఉంటే ఎట్టా తినేది? నేను తింటలేదట్రా, వాడు కావాలని మాడుస్తున్నాడా ఏమన్నానా? ఆ పనికి ఈ పనికి అటు ఇటు తిరగటంలో అడుగుంటున్నాయి. ఈ మాత్రంకే అన్నం నేలకేసి కొడతావా? అన్నం కాదమ్మా, పప్పు, పన్నీరు పప్పు. ఏంరా ఏమైంది పన్నీరు పప్పుకి?
లక్షణంగా ఘుమఘుమలాడుతోంది. నాకు పక్కున నవ్వొచ్చింది. ఆపుకున్నా. గమగమే సెంటుపప్పు గదూ. సెంటుపప్పు శనగపప్పు నీకు దొరికేది తింటే తిను, లేకపోతే పో అన్నారు ఖచ్చితంగా మా అత్తగారు. అట్టాగే నేను తినలేను, పోతా అంటూ గుండెమణి బయలుదేరాడు. నా గుండెల్లో రాయి పడింది. వాడు వెళ్ళిపోతే నా తిండి సంగతి అట్లా ఉంచి మా వాడికి కోపం వస్తుంది. ఇంట్లో ఉన్న కాసేపు వాళ్ళిద్దరి పనులకు వాడి ప్రతిక్షణం అవసరమే. వాడు లేకపోతే ఇంట్లో పై పనులకు ఇబ్బంది పడాలి. అందువల్ల నేను కలుగు చేసుకోక తప్పలేదు. అది కాదత్తయ్యా, మాడిన పప్పులో పన్నీరు పోయటం ఏంటి, ఇది నేను ఎక్కడా వినలేదే అన్నాను. అయ్యో, ఆ మాడు వాసన రాకుండా ఉంటానికి నేనే చెప్పాను వాడికి కాస్త పన్నీరు పోయమని. లేకపోతే వాడికి ఆ తిరుగుతాటలు కూడా ఏడ్చాయా? నా చిన్నప్పుడు మా ఇంట్లో వీడి అబ్బాయిగా వంట చేసేవాడు. అతను ఇంతే, ఒట్టి చేదస్తుడు. రోజు అన్నమో పప్పో అడిగంటిస్తుండేవాడు. ఇక ఇట్లా కాదని మా నాయనమ్మ ఆయనకు ఉపాయం చెప్పింది. అడిగంటిన పప్పులో కాస్త పన్నీరు వేయమని. ఇక పన్నీరు పప్పుంటూ పిల్లలందరూ ఆ పప్పంతా తినేసేవాళ్ళం. ఇంకా అప్పటికి వెధవ పుట్టలా అని మా అత్తగారు చెప్తుంటే చేతులు నలుపుకుంటూ వినయంగా నుంచున్నాడు వెంగళాచారి. వాళ్ళ నాయనమ్మ అడుగు జాడల్లో నడిచే మా అత్తగారు వెంగళాచారి ఏం మార్చినా ఎందుకు వెనకేసుకొస్తున్నారో నాకు అప్పుడు అర్థమైంది. ఒకప్పుడు వెంగళాచారి తండ్రి మా అత్తగారింట్లో వంట చేశాడు. అది ఆమె అభిమానానికి ముఖ్య కారణం. మావాడు కాలేజీ నుండి వచ్చేశాడు. వస్తూనే నాయనమ్మ అంటూ పిలిచాడు. మా నాయన కదరా, నా తండ్రి కదరా, వస్తూనే నన్ను పిలుస్తాడు నా దేవుడు అంటూ మా అత్తగారు సంబరపడిపోతూ మా అందరినీ మర్చిపోయి మనవడి నడుం చుట్టూ చెయ్యేసి నడిపించుకుంటూ మేడ మీదకెళ్లారు. ఆమె వెళ్ళగానే పనివాడు గుండెమణికి ₹1 ఇచ్చి హోటల్లో భోంచేసి పంపించాను. మా అత్తగారు సంబరపడిపోతూ కిందకి దిగొచ్చారు. ఏమేవ్, నా మనవడికి రేపు లీవట, ఇంట్లోనే భోంచేస్తానన్నాడు. వాడికి బాదం కీరు కావాలట. ఒరేయ్ వెంగళం, అబ్బాయికి రేపు ఫస్ట్గా బాదం కీరట చెయ్యి అంటూ వంటవాడితో చెప్పారు. వంటవాడు ఒక క్షణం అయోమయంగా మా అత్తగారి వైపు చూసి, చిత్తం, అలాగే, అంతకంటేనా, తప్పకుండా, ఆ అబ్బాయిగారు ఇంట్లో భోంచేస్తానంటమే ఒక విశేషం అంటూ సంబరపడిపోయాడు. బాదం కీరు చేయమన్నాడే గాని మర్నాడు మావాడు ఎవరిదో ఫ్రెండ్ బర్త్డే అంటూ భోజనానికి వెళ్ళాడు. ప్రొద్దుటే గుడికి వెళ్ళి భోజనాల టైంకి మనవడు వస్తాడని ఎంతో ఆత్రతగా ఇంటికి వచ్చిన మా అత్తగారు మనవడు ఎవరో ఫ్రెండ్ ఇంట్లో భోజనానికి ఆగిపోయాడని విని కాస్త నిస్పృహ చెందారు. ఇలాంటి వాడు ఎందుకు అడగాలి బాదం కీరు చేయమని, మహా తినేట్టు. అయినా వాళ్ళిద్దరూ ఏనాడు ఇంట్లో భోంచేశారు గనక పోనీ నువ్వన్నా ఒక ముద్ద తినవే అంటూ నన్ను బలవంతం చేశారు. విధిలేక ఆమెతో పాటు నేను భోజనానికి కూర్చున్నాను. తిరువెంగళం వడ్డించటం మొదలెట్టాడు. పప్పు బాగానే ఉంది. బీన్స్ వేపుడు మాత్రం మాడిపోయి బొగ్గుల్లా కనిపించాయి. పులుసులో వేసిన వంకాయ ముక్కలు బాగా అడుగంటాయి. చారు ఏదో ఆయుర్వేదం మందు వాసనొచ్చింది. ఇక పచ్చళ్ళు మా అత్తగారు చేసినవే గనక వాడి వాసన సుపరిచితమే. చివర్లో సెగలు పొగలు కక్కుతున్న గిన్నె ఒకటి తెచ్చి మా ముందు పెట్టి గిన్నె మీదున్న మూత తీశాడు. కుప్పున ఉల్లి, వెల్లుల్లి, ఇంగువ, మసాలా, పన్నీరు అన్నీ కలిసిన నానా దివ్య పరిమళ గంధం ముక్కులు బద్దలయ్యేటొచ్చింది. చీ అపరాచుడా, ఏవిట్రా ఈ కర్మం అంటూ మా అత్తగారు ముక్కులు మూసుకుని కంచం దగ్గర నుంచి చివాన్ల లేచారు. వంటవాడు ఆపాద మస్తకం వణికిపోయాడు. తమని క్రీరు చేయమన్నారు. పక్కున నవ్వేశాను. క్రీరేవిట్రా? అదే బాదం క్రీరు. మా అత్తగారు కూడా నవ్వాపుకున్నారు. నీ క్రీరు మండిపోను, ఇదేం క్రీరురా, మసాలా కంపు కొట్టుకుంటూ. ఇదట్రా నేను చేయమంది? లక్షణంగా తీయగా పాయసంలా ఉండాల్సిన బాదం కీర్ని ఈ గతి పట్టించావేన్రా? అసలు ఇది నువ్వు చేశావా లేక ఆ మసాలా కథ మణి చేశాడా? వంటవాడికి ముచ్చెమటలు పోశాయి. ఎంత మాట, వాడు చేయలేదు. ఎట్లా చెయ్యాలో అడిగి తెలుసుకున్నాను అంతే. ఓరి త్రాష్టం, వాడినడిగి తెలుసుకున్నావా? నీకు తెలియకపోతే తెలియదని అఘోరించకపోయినావా? అసలు నాతో ఎందుకు చెప్పలేదు నువ్వు? చిత్తం, తమతో మనవి చేసుకుందాం అనుకున్నాను, కానీ ప్రొద్దుటే మీరు గుడికి వెళ్ళేటప్పుడు అడిగితే బావుండదని ఊరుకున్నాను. అమ్మగారు పూజలే ఉండిపోయారు. ఏం చేయాలో తెలియక మదనపడుతుంటే గుండుమణి అయ్యారేమో, నేను చెప్తా చెయ్యి అన్నాడు. రక్షించావురా నాయనా అనుకుని వాడు చెప్పినట్టల్లా ముక్కును మూసుకుని చేశాను. పెద్దవాణ్ణి. వంటవాడి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి పాపం. హారి దొంగ బడవా, అసలేడి ఆ మసాలా కథ అంటూ గుండుమణ్ణి వెతుక్కుంటూ పెరట్లోకి వెళ్లారు మా అత్తగారు. వంటవాడిని చూస్తే జాలేసింది. అసలు వాడు ఎట్లా చేయమని చెప్పాడు అని అడిగాను. వంటవాడు కళ్ళు తుడుచుకుంటూ చెప్పుకొచ్చాడు. ఒరే అబ్బి, నాకు ఆ బాదం క్రీరు చేయటం రాదు, నీకేమైనా వచ్చునా అని అడిగాను. ఓ, అదేం పెద్ద కష్టం కాదు. 2 ఉల్లిగడ్డలు 2 వెల్లుల్లిగడ్డలు తరిగి పెట్టుకో. బాదం పప్పు, ఆ ఉల్లిగడ్డల మొక్కలు, పచ్చిమిరపకాయలు, అల్లం చెక్క, లవంగం, యాలక్కాయలు, కాస్త ఇంగువ చేర్చి మెత్తగా రుబ్బు. ఒక సేరుపాలల్లో కొద్దిగా పెరుగు కలిపి పొయ్యి మీద బాగా మరగనిచ్చి ఈ మసాలా ముద్దను మరిగే పెరుగు పాలల్లో కలిపేయి. చివర్లో కాస్త పన్నీరు పోసాయి. క్రీరుమని గిన్నెలోంచి శబ్దం వస్తుంది, దించాయి. అదే బాదం క్రీరు.
అంటూ ఆ పనివెధవ వంటవాడికి క్రీరు చేసే విధానం విశదీకరించాట. పాపం వాడు చెప్పింది తూచా తప్పకుండా భక్తిగా చేశాడు చాదస్తుడు. మా అత్తగారికి పనివాడి కనిపించలా, ఎక్కడో దాక్కున్నాడు. పన్నీరు పప్పు పెట్టిన వంటవాడిని వెనకేసుకొచ్చినందుకు వాడు కావాలని చేశాడు. ఆ మసాలా వెధవ ఎక్కడా కనిపించలేరా అని చెప్తా అంటూ కాళ్ళు చేతులు కడుక్కొచ్చి భోజనానికి కూర్చున్నారు. ఈ లోపుగానే ఆ మసాలా గిన్నె పెరట్లో అంట్లలో పడేయించాను. భోంచేసి హాల్లోకొచ్చి కూర్చున్నాం మా అత్తగారు నేను. ఉన్నట్టుండి పెరట్లోంచి ఏదో గోల బయలుదేరింది. పనివాళ్లు దెబ్బలాడుకుంటున్న అరుపులు వినిపించాయి. మా అత్తగారు కంగారు పడుతూ పెరటివైపు పరిగెత్తారు. నేను ఆమె వెనకాలే వెళ్లాను. పనిమనిషి ఎల్లమ్మ అంట్లన్నీ ముందేసుకుని కొళాయి తిప్పితే నీళ్లు రాలేదట. పక్కనే ఉన్న బావిలోంచి 2 బిందెలు నీళ్లు తోడియమని గొడ్ల పనివాడు సుబ్రహ్మణ్ణి అడిగిందట. అటువంటి సమయం కోసమే కాచుకున్న ఆ కొంటివెధవ బావిలోంచి నీళ్లు తోడు తెచ్చినవాడు ఊరికే ఇవ్వక కాసి నీళ్లు ఆ పనిమనిషి ఒంటిమీద పడేట్లు చేయి విదిల్చాట. తక్షణం వాడి మీద గజ్జల గుర్రంలా విరుచుకుపడ్డది ఎల్లమ్మ. వాడదేం లక్ష్యం చేయకుండా నవ్వుకుంటూ మామిడి చెట్టు కింద తన పని తాను చేసుకుంటున్నాడు. నవ్వుతామేంట్రా నడమంత్రపు గాడిద సిగ్గు లేకుండా, ఇవేం పనులురా, ఆంబోతులా ఊరి మీద పడితే ఊరుకుంటారనుకున్నావా? ఎముకలు విరగొడతారు. పాపం దాని పనేంటో అదేమిటో ఒకళ్ళ జోలి దానికి అక్కర్లేదు. నిప్పులాంటి పిల్ల, నీకేం పోయే కాలంరా, దాని జోలికి పోయావు అంటూ మా అత్తగారు చీవాట్లు పెడుతుంటే సుబ్రహ్మణ్య బ్రాండో స్టైల్లో నవ్వాడు. వాడు మార్లిన్ బ్రాండోలా ఉంటాడని మావాడు వాడిని బ్రాండో అని పిలుస్తుంటాడు. అది నిప్పుగాది పెద్దమ్మా, ఒట్టి పప్పు, అదంతా పైకే, దానికంతా ఉందిలేని యవారం అంటూ ఏలలేస్తూ ఎల్లమ్మ వైపు కొంటిగా చూశాడు. అది కూడా వాణ్ణొక ఓరచూపు చూసి ఏమీ ఎరగనట్లు తన పని తాను చేసుకోవటం మొదలెట్టింది. ఎల్లమ్మ పనిలో చేరాక నేనెప్పుడూ దాన్ని పరీక్షగా చూడలేదు. చామనఛాయగా ఉన్నా చిలకలా అందంగానే ఉంది. ఇంతవరకు అఘాయిత్యంగా కేకలేసిందే గాని దాని మొహంలో కోపం గాని అవమానం కాని మచ్చుకైనా కనిపించలా. ఎల్లమ్మ అంటూ పొలికేక వినిపించింది. వెనక్కి తిరిగి చూశాం. దాని మొగుడు. మా పక్కింట్లోనే వాడు పనిచేసేది. మా పెరట్లో ఏం గొడవ జరిగినా పిట్టగోడ మీద నుంచి వాడు చూస్తుంటాడు. జరిగిందంతా చూశాడో ఏమో, కోపంతో బుసలు కొడుతూ వచ్చి నిలబడ్డాడు. ఎర్రగా ఉన్న వాడి కళ్ళు సుబ్రహ్మణ్య మీద నిప్పులు కక్కుతున్నాయి. మా అత్తగారికి వణుకు పుట్టుకొచ్చింది. గబగబా నా దగ్గరికి పరిగెత్తుకొచ్చారు. విసై వీడి కుట్టుకు చచ్చేట్లున్నారు, పోలీసుల దాకా పోకముందే ఆ పోకిరి వెధవని దాన్ని పంపించేద్దాం, అంట్లు కావాలంటే నేను వెంగళం తవ్వుతాం అంటూ గాభరా పడిపోయారు. ఏంటే, ఏం జరిగింది? నీ మీద నీళ్లు పోసాడా వాడు, చెప్పు, ఇప్పుడే వాడిని నరికి పోగులేస్తాను అని గట్టిగా అరిచాడు ఎల్లమ్మ మొగుడు. వాడి చేతిలో కొడవలు కూడా ఉంది. ఏమిటా ఈ పీడ అంటూ గదగదలాడుతున్న మా అత్తగారు నా చేయి గట్టిగా పట్టుకున్నారు. సుబ్రహ్మణ్య నిర్లక్ష్యంగా ఏలేసుకుంటూ పనిచేస్తున్నాడు. ఎల్లమ్మ ఏం చెప్తుందో అని అందరం ఆదుర్దాగా ఎదురుచూశాం. ఏమీ ఎరగని నంగనాచిలా, ఏంటి మావా, నీళ్ళేంటి, ఎవరు పోశారు అంటూ ఎదురు ప్రశ్నేస్తుంది మొగుణ్ణి. హారి తాస్తాదయ్యా, విన్నావటే అంటూ నా చెవి దగ్గర గొణిగారు అత్తగారు. నిజం చెప్పు, వాడు నీళ్లు పోశాడా లేదా? అబ్బే లేదు మావా, ఆ అబ్బి నా ఊసికే రాడు. కొళాయిలో నీళ్లు రాలేదంటే బాయి నీళ్లు తెచ్చిచ్చాడు అంతే. ఇంకా ఈ వంట అయినా ఎప్పుడైనా నా ఒంటి మీద చేయేస్తాడు. పోతా వస్తా అంటూ 55 ఏళ్ల తిరువెంగళాచారి మీదకి తిప్పింది కథంతా. శ్రీహరి పాపము శమించుకాక అంటూ చెవులు మూసుకున్నాడు వెంగళాచారి. హౌరా హౌరా, ఏం కైకెవే, ఏం కైకెవే అంటూ ఎల్లమ్మ మొగుడు చూడకుండా గుండెలు బాదుకున్నారు మా అత్తగారు. ఎల్లమ్మ మొగుడు వంటవాడి వైపు భయంకరంగా చూశాడు. ఏం వంటాయనా, ప్రాణాల మీద ఆశలు వదులుకున్నావా అంటూ ముందుకొచ్చాడు. హే శ్రీనివాస, ఏమిటి అభాండం? ఏనాడో స్వర్గసుఖాలను త్యజించి శరీర సౌఖ్యములను మరచి వంట చెరుకు వలె సదా అగ్నిహోత్రం దగ్గర అలమటించే నాకాయి అపవాదు అంటూ వాపోయాడు వంటవాడు. మలేరియా వచ్చిన వాడికి వల్లే భయంతో వంటవాడు వణకడం చూసి గొడ్లను కడుగుతున్న సుబ్రమణి, తలుపు చాటును నిలబడి తమాషా చూస్తున్న గుండుమణి పడి పడి నవ్వటం మొదలెట్టారు. ఎల్లమ్మ చెప్పింది నిజమే, ఈ వంట ఆయన ఎల్లమ్మంటే పడి చస్తాడు. ఎందుకు రోజు గిన్నెలు అన్నం పులుసు కూరలు పెద్దమ్మగారి తెలియకుండా దొంగచాటుగా ఎల్లమ్మకిస్తుంటాడు అని చెప్పాడు గుండుమణి. ఒక్క క్షణం అనుమానమేగా మా అత్తగారి మొహాన్ని ఆవరించింది. అది చూసిన వంటవాడు కంగారు పడిపోతూ మా అత్తగారి ముందు చేతులు జోడించి, అమ్మా మీరు సందేహిస్తున్నారా? దండించినా ఖండించినా పెద్దవారు కాదన్ను. 1-2 సార్లు మిగిలిపోయిన పదార్థాలు ఎక్కువగానే ఇవ్వడం జరిగింది, కావాలని ఇవ్వలేదు. ఇది ఆ కుర్రవాడి కల్పన. నా మీద ఉండే ద్వేషం వల్ల చెప్తున్నాడు. వృద్ధిలోకి రావాల్సినవాడు, పెద్దవాణ్ణి, నా మీద ఇలాంటి అభాండం వేయడం తగుదనా? ఏనాడో స్వర్గసుఖాలని త్యజించి శారీరక సౌఖ్యాలని మరి అబ్బబ్బా ఆపవయ్యా నీ అష్టోత్తరం. అసలు నన్నడగకుండా మిగిలిందేమైనా సరే నిన్నెవరేమన్నారు దానికి?
ఈ ప్రశ్నకి ఉక్కిరి బిక్కిరయ్యాడు వంటవాడు. అయ్యో పెద్దమ్మగారు, చాలాసార్లు బియ్యం, ఉప్పు, చక్కెర, నెయ్యి, నూనె ఒకటేంట్లేండి శానా ఇచ్చాడు. మీకు తెలియకుండా తను ఎన్నిసార్లు కాఫీ తాగితే ఎల్లమ్మకి అన్నిసార్లు ఇవ్వాల్సిందే. ఒకసారి మీరు పాలడిగితే లేవన్నాడు. ఆ రోజు వాళ్ళిద్దరూ 6 సార్లు తాగారు కాఫీ. నేనెప్పుడన్నా రెండోసారి కాఫీ అడిగితే కసిరి కొడతాడు. ఒకసారి సినిమాకి వెళ్దాన్రా అని కూడా పిలిచాట ఎల్లమ్మని. కదెల్లమ్మా అని అడిగాడు గుండుమణి. అవును అంది నంగనాచిలా బొంగమూత పెట్టి ఎల్లమ్మ. ఆ మాట విన్న ఎల్లమ్మ మొగుడికి ఎక్కడలేని ఆవేశం వచ్చి కొడవలు తీసుకుని వంటవాడి మీదకి దూకాడు. శ్రీనివాసా అంటూ ఒక వెర్రికేక పెట్టాడు వెంగళాచారి. మరుక్షణం సుబ్రమణి, గుండుమణి వచ్చి వాడిని ఆపారు. ఇదే సమయమని వంటవాడు పూజగదిలోకి పరిగెత్తి తలుపులు మూసుకున్నాడు. సుబ్రమణి, గుండుమణి ఎల్లమ్మ మొగుడిని పట్టుకునటం చూసి మా అత్తగారు కాస్త ధైర్యం తెచ్చుకున్నారు. ఒరే అబ్బి, ఏమిట్రా నీ దౌర్జన్యం? నీ పెళ్ళాన్ని అదుపులో పెట్టుకోలేక కొడవళ్ళు, కత్తులు తీసుకుని ఊళ్ళో వాళ్ల మీదకి పోతే ఊరుకుంటారా? పోలీసులకు పట్టిస్తారు. దాని పని వద్దు, పాడు వద్దు. ముందు నీ పెళ్ళాన్ని తీసుకుని బయటికి నడు. అది ఎక్కడుంటే అక్కడ నిప్పు లేకుండా అంటుకుంటాయి కొంపలు. నువ్వు నడవండి బయటికి అంటూ ఎల్లమ్మని దాని మొగుడిని తరవటం మొదలెట్టారు. ఏందిసా, ఎందుకులే అని ఇడిసిపెట్టా అంటూ గుడ్లూరింపు చూశాడు సుబ్రహ్మణ్యని ఎల్లమ్మ మొగుడు. ఏం చేసేవాడు ఏంటి అన్నాడు సుబ్రహ్మణ్య. ఏం చేసేవాడినా అంటూ కొడవలు చూపించాడు ఎల్లమ్మ మొగుడు. మళ్లీ కథ పెరుగుతోందని మా అత్తగారు కంగారు పడ్డారు. పదని పదని బయటికి వెళ్ళి కొట్టుకు చావండి అంటూ మళ్లీ తరవటం మొదలెట్టారు. గడ్డి కోసే కొడవలు చూపితే భయపడటానికి నేను వంటయ్యగారిని కాదు అన్నాడు సుబ్రహ్మణ్య. గడ్డి కోసేదా నే పేక్ కోసేదా అంటూ సుబ్రహ్మణ్య మీదకి దూకాడు ఎల్లమ్మ మొగుడు. అంతవరకు ఏమీ ఎరగందానిలా నిలబడి చూస్తున్న ఎల్లమ్మకి ఎక్కడి నుంచి వచ్చిందో బలం. వద్దు మామ వద్దు అంటూ అంత మగాడిని వాటేసుకుని ఆపింది. సుబ్రహ్మణ్య మళ్లీ బ్రాండో స్టైల్లో నవ్వేసి ఏలేసుకుంటూ గొడ్ల దగ్గరికి వెళ్ళిపోయాడు. రావే అంటూ పెళ్ళాం చేపట్టుకు లాక్కెళ్ళాడు మొగుడు. వెనక్కి తిరిగి తిరిగి చూస్తూ వెళ్ళిపోయింది ఎల్లమ్మ. ఎల్లమ్మ పోగానే మా అత్తగారు కాస్త తెప్పరెళ్ళి, అది కాదే చూసావా దాని అఘాయిత్యం అన్నారు. అసలు ఎల్లమ్మకి సుబ్రహ్మణ్య అంటే చాలా ఇష్టం అమ్మగారు అన్నాడు ముసిముసి నవ్వులు నవ్వుతూ గుండుమణి. ఓరి నీ ఇష్టం ముదనష్టంగాను, అది ఎంతైనా చేస్తుంది. అన్యాయంగా ఆ వంట వెధవ మీద పడ్డదే పాపం, అసలు ఏడివాడు అంటూ వంటవాడి కోసం 4 వైపులా చూశారు మా అత్తగారు. పూజగదిలో దాక్కున్నాడు అమ్మగారు అన్నాడు గుండుమణి నవ్వుతూ. మా అత్తగారు వెళ్ళి పూజగది తలుపు నెట్టారు. దేవుడి ముందు సాష్టాంగపడి ఉన్న వంటవాడు ఒక్కసారి త్రుళ్ళిపడి, శ్రీనివాస రక్షించు అంటూ అరిచాడు ఎల్లమ్మ మొగుడే వచ్చాడని. మా అత్తగారికి నాకు నవ్వాగలేదు. నేనయ్యా నీ భయం మండిపోను, అయినా దానికి అన్నిసార్లు కాఫీ ఇచ్చి గొంతు మీదకి తెచ్చుకున్నావు చూసావా అన్నారు ఏడిపించటానికి మా అత్తగారు. వంటవాడు చివాలను లేచి మళ్లీ అత్తగారి ముందు సాష్టాంగపడే లంపలేసుకుంటూ, అమ్మా మీరు నన్ను అపార్థం చేసుకున్నారా? ఏనాడో స్వర్గసుఖాలను త్యజించి శరీర సౌఖ్యాలని మరిచి వంట చెరుకువలే అబ్బాబ్బా ఆపవయ్య ఎగతాళి కన్నాలే, కాఫీ వేళయింది అంటూ ఆ రోజంతా పని మనిషిని దాని మొగుడిని తిడుతూనే ఉన్నారు మా అత్తగారు. మర్నాడు మామూలుగా తెల్లారిగట్ట వచ్చి పాలు పిండి గొడ్లు పనిచేసే సుబ్రహ్మణ్య పనికి రాలేదు. ఇంకా మా అత్తగారికి ఎక్కడలేని చిరాకు వచ్చేసింది. కాసేపటి గుండిమణి పరిగెత్తుకుంటూ వచ్చాడు. పెద్దమ్మగారు, అమ్మగారు అంటూ. పూజగదిలో ఉన్న నేను మా అత్తగారు ఏం కొంప మునిగిందో అని బయటికి పరిగెత్తుకొచ్చాం. ఏమిట్రా ఏమైంది, ఎందుకలా రొప్పుతున్నావు అని అడిగారు. సుబ్రహ్మణి ఇంక పనిలోకి రాడు అన్నాడు తలంచుకుని సిగ్గుపడిపోతూ. ఏంరా వాడికేమొచ్చింది అన్నారు మా అత్తగారు. ఏం రాలేదు పెద్దమ్మగారు, ఎల్లమ్మని తీసుకుని ఎక్కడికో వెళ్ళిపోయాడంట అంటూ మా అత్తగారు ముక్కు మీద వేలేసుకుని అలా ఎంతసేపు నిలబడ్డారో తెలీదు. నేను పూజగదిలోకి వెళ్ళాను.